ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వాటితో సంబంధం ఉన్న వాటి చుట్టూ ఉన్న దేశాలతో సరిహద్దు రేఖల్ని కలిగి ఉంటాయి. అదే మన కంట్రీ విషయానికొస్తే భారత్ చుట్టూ 7 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. మనం మ్యాప్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మొత్తంగా 7 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. ఈ సరిహద్దు రేఖలు వాటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య డ్యూరాండ్ లైన్ 106 కిలోమీటర్లు దీని పొడవు. 1896లో బ్రిటిష్ డిప్లొమేట్గా ఉన్న సర్ మార్టిమర్ డ్యూరాండ్ పేరు ఈ లైన్కు పెట్టారు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం నుంచి ఉంటుంది. నెంబర్ 2, ఇండియా చైనా మధ్య మెక్ మోహన్ లైన్ 3380 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. బ్రిటిష్ ఇండియా ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ సర్ ఆర్థర్ హెన్రీ మెక్ మోహన్ పేరు దీనికి పెట్టారు. టిబెట్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి చైనాను వేరు చేస్తూ గీసిన రేఖ. 1914 సిమ్లా ఒప్పందంలో భాగంగా ఇండియా, చైనా, టిబెట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. నెంబర్ 3, ఇండియా పాకిస్తాన్ మధ్య 3323 కిలోమీటర్ల పొడవైన రాడ్ క్లిఫ్ లైన్. ఇది వివాదాస్పద రేఖ. బౌండరీ కమిషన్ చైర్మన్, ఆర్కిటెక్ట్ సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ పేరు ఈ లైన్కు పెట్టారు. వెస్ట్ పాకిస్తాన్, ఇండియా మధ్య ఈ సరిహద్దు రేఖ ఉంటుంది. నెంబర్ 4, ఇండియా బంగ్లాదేశ్ మధ్య పూర్వాచల్ లైన్. దీన్నే ఆపరేటింగ్ జీరో లైన్ అని కూడా అంటారు. ఇది 4096.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నెంబర్ 5, ఇండియా భూటాన్ మధ్య ఇండో భూటాన్ లైన్ 699 కిలోమీటర్ల పొడవుతో ఏర్పాటు చేశారు. నెంబర్ 6, ఇండియా మయన్మార్ మధ్య ఇండో బర్మా బ్యారియర్ 1643 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. నెంబర్ 7, ఇండియా నేపాల్ మధ్య రాడోలిఫ్ లైన్ 1236 కిలోమీటర్ల వరకు సరిహద్దు రేఖ ఉంటుంది. బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్ దేశాలతో రిలేషన్స్ భారత్తో బాగుంటాయి కనుక ఈ రేఖలు అంత ప్రాచుర్యంలోకి రాలేదు. అదే ఇండియా పాకిస్తాన్ మధ్య రాడ్క్లిఫ్ లైన్, ఇండియా చైనా మధ్య ఉన్న మెక్ మోహన్ లైన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ఉంటాయి. అందుకే ఈ సరిహద్దు రేఖలతో ఈ దేశాలతో మరికొన్ని నియంత్రణ రేఖల్ని కూడా ఏర్పాటు చేశారు. అవే LOC అండ్ LAC. LOC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. LOC ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉండగా LAC ఇండియా చైనాల మధ్య ఏర్పాటైంది. ఈ నియంత్రణ రేఖల్ని దాటి దాడులు నిర్వహిస్తే పలు హెచ్చరికల అనంతరం యుద్ధానికి కాలుదువుతారు. ప్రస్తుతం ఈ నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరో వీడియోతో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఆది టీవీ.